భైరవం మూవీ టీజర్ అయితే రిలీజ్ చేశారు. స్టారింగ్ బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్. హాయ్, ఐమ్ నిషిత. I'm Parshram. ఎలా అనిపించింది ముగ్గురు హీరోలు మళ్ళీ స్క్రీన్ పైన చూడడం? అంటే వీళ్ళకి చాలానే గ్యాప్ వచ్చింది ముగ్గురు హీరోస్ కి. సో నారా రోహిత్ అయితే చూసి చాలా రోజులు అయిపోయింది, మంచు మనోజ్ ది కూడా చాలా రోజులు అయిపోయింది. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ అంటే మొన్న ఈ ఛత్రపతి మూవీ బాలీవుడ్ లో ఇక్కడికి వెళ్ళేసి వచ్చారు కాబట్టి తిని మనం చూస్తున్నాం. కానీ ఇద్దరు హీరోస్ మాత్రం చాలా రోజులు అయిపోయింది. ఎలా అనిపించింది ఈ టీజర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ అయితే చాలా బాగుంది. విజయ్ కనకమేడల డైరెక్టర్. అది ఎలా అనిపించింది అంటే మనకు బోయపాటి సినిమా ఉన్నది కదా, బోయపాటి సినిమా లాగా ఆ మాస్, ఆ యాక్షన్ ఫుల్ మాస్ ఉన్నది. అంటే ఏదో స్టోరీ కంప్లీట్ గా ఒక గుడి, ఈ ముగ్గురు ఇలా ఏదో స్టోరీ రిలవెంటెడ్ గా ఏదో చెప్తున్నట్టు అనిపించింది. ఎట్టకేలకి అంటే వీళ్ళ ముగ్గురిది క్యారెక్టరైజేషన్ చూసుకుంటే వీళ్ళిద్దరు అంటే నారా రోహిత్ ఇంకా మంచు మనోజ్ వచ్చేసి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. వీళ్ళిద్దరి కోసం కాపాడడానికి ఆంజనేయుడు లాగా బెల్లంకొండ శ్రీనివాస్ ని పెట్టినట్టు లాస్ట్ లో డైలాగ్ ఉంది. సో మేబీ ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉండొచ్చు. అదొక డైలాగ్ ఉన్నది. మళ్ళీ సేమ్ మనోజ్ కూడా అంటారు అనమాట, సీన్ కి ఏదన్నా ఆపద వస్తే చంపడానికైనా చావడానికైనా సిద్ధం అన్నట్టు ఆయన ఒక డైలాగ్ అంటున్నారు. వీళ్ళని కాపాడడానికి రాముడికి హనుమంతుడు ఉన్నట్టు రాముడు లక్ష్మణ్ని లంక దాటించడానికి హనుమంతుడు ఎట్లా చేశారో నేను వీళ్ళిద్దరి కోసం నేనున్నాను ఒకటి డైలాగ్ ఉన్నది, శ్రీనివాస్ డైలాగ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నారా రోహిత్ ఒక డైలాగ్ అంటున్నారు, మన వారాహి దేవత ఉన్నారు కదా, వారాహి దేవత ఉన్నంత కాలం మాకేం కాదు, ఆ దేవతను కాపాడడానికి మన నాన్నమ్మ ఉన్నదని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ అంటున్నారు. సో ఈ ముగ్గురికి 3 డైమెన్షన్స్ ఉన్నాయి, 3 వేరియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కనెక్ట్ చేసే పాయింట్ ఏమై ఉంటుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దీంతో ఆ విలన్స్, ఇద్దరు విలన్స్ చూపెట్టారు. వీళ్ళిద్దరి మధ్యలో అంటే వీళ్ళ ఈ గ్యాంగ్ మధ్యలో వాళ్ళ గ్యాంగ్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా బాగుండే అవకాశం ఉన్నది. కంప్లీట్ గా ఇది ఫుల్ యాక్షన్, మాస్ యాక్షన్ లాగా అనిపిస్తుంది మూవీ. అండ్ అదే కాకుండా కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ లాగా కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు శ్రీనివాస్ ది లుక్ చూసుకుంటే మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్, సింపుల్ గా షర్ట్స్, ఇంకా లుంగి కట్టడం, ఇంకా ఓ వెన్నెల అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు, లిరికల్ సాంగ్. దాంట్లో అయితే ప్యూర్లీ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్, కాకపోతే కొంచెం క్లాసీ విలేజ్ లాగా చూపించారు. సో ఈ క్యారెక్టరైజేషన్ అయితే ఇలా ఉంటుందని అయితే అర్థమైపోయింది. ఇక కంప్లీట్ గా విజయ్ కనకమేడల ఇంత ముందుకు నాంది సినిమా తీశారు, ఉగ్రం 2 అల్లరి నరేష్ గారితో తీశారు. అందులో కూడా కొంచెం అంటే అల్లరి నరేష్ యొక్క ఏదైతే ఇమేజ్ ఉన్నదో, ఆయన హ్యూమర్ ఇమేజ్ ఉన్నదో దాన్ని మార్చిండు. నాంది సినిమా తోటి మొత్తం మారిపోయింది. ఆయన కూడా ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తారని దాంతో తెలిసింది మనందరికి, ఫైట్స్ చేయగలుగుతారని చూపించారు. దానికి ఈక్వల్ గా ఇందులో కూడా చాలా ఫైట్స్ ఉన్నాయి. ఈ భైరవంలో కూడా చాలా ఫైట్స్ చూపెట్టారు. ఆ టీజర్ లో ఫైట్స్ ఉన్నాయి, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ ఈ ముగ్గురు హీరోస్ వాళ్ళ ఎంతో కొంత ఇమేజ్ అయితే మంచి ఇమేజ్ ఉంది జనాల్లో. నారా రోహిత్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ప్రేక్షకుడు ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా. మొన్న ఒకటి వచ్చింది ప్రతినిధి జర్నలిస్ట్ మూర్తి గారితో, దాని తర్వాత ఇది వస్తున్నది నారా రోహిత్. అండ్ మంచు విష్ణు అయితే చాలా రోజులు అయింది ఆయన సినిమా. మీరు అన్నట్టు మన సాయి శ్రీనివాస్ అయితే మొన్న ఛత్రపతి 2 అది హిందీలో వచ్చింది, దాని తర్వాత ఇక్కడ. సో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు బ్యాక్ టు అంటే ఈ ముగ్గురికి హిట్ అవసరం. కరెక్ట్. బేసికల్ గా రాబోతుంది అంటే ఇంకా అంతే, స్టారింగ్ అన్నట్టుంది. కొడితే ఒకేసారి ముగ్గురికి హిట్ పడుతుంది. అంతే, కరెక్ట్. ఇక లాస్ట్ లో టీజర్ లో ఒక లాస్ట్ షాట్ చూసారా, సాయి శ్రీనివాస్ ఇట్లా ఒక ఫ్యూజన్ లాగా ట్రాన్స్ లాగా డాన్స్ చేస్తున్నాడు. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉన్నది చూడబోతుంటే. రైట్. సో ఈ ఫిలిం గరుడన్ మూవీ తమిళ్ రీమేక్ అనమాట. ఇది ఇప్పుడు తీస్తున్నారు. సో సేమ్ గా అంటే మనకి ఇది 2024లోనే రిలీజ్ అయింది ఈ గరుడన్ మూవీ కూడా. సో అదే దాంట్లో మళ్ళీ ఇది రీమేక్ చేస్తున్నారు. సో చూడాలి దీంట్లో ఏం ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టారు. ఎలాగో రీమేక్ అంటే అంతో ఎంతో కొంచెం చేంజెస్ అయితే చేస్తారు మన వాళ్ళు. సో ఆ చేంజెస్ ఎలా ఉన్నాయని మాత్రం చూడాలి. సో దిస్ ఈజ్ అప్ అండి, ఇది మా రివ్యూ ఆన్ భైరవం. సో చూసిన తర్వాత ఇంకా అఫీషియల్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది ఇంకా ఎంత ఇంటెన్స్గా వీళ్ళు యాక్షన్ చేశారు, ఇంకా ఏం కైండ్ ఆఫ్ స్టోరీని దీంట్లో ఇంక్లూడ్ చేశారని. సో అప్పుడు మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ అన్ అనదర్ రివ్యూ. సో మీన్ వైల్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రావ్సన్ ఫిల్మ్స్.